హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఒక కొత్త రకమైన వంటతో మీ ముందుకు వచ్చానండి. మీరు కూడా ఎప్పుడైనా వండే ఉంటారు, వండలేని వాళ్ళకండి. ఇదిగోండి గోటు టిల్లి. ఈ కూర వండి చూపిద్దామని మీ ముందుకు వచ్చానండి. ఇవి నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి మీరు దీనిపైన చిన్నగా లైట్గా పొరలా ఉంటుందండి. ఇదిగోండి ఇవన్నీ తీసేసుకోవాలి. తీసానండి, నేను నీట్గా కడిగేసాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసినప్పుడు చూపిస్తాను. ఈ గోటు టిల్లి ఏ విధంగా వండాలి అనేది మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఇదిగోండి మీకు ఒక విషయం చెప్పలేదని మళ్ళీ చెబుతున్నాను. ఇదిగోండి ఇవి మేకటిల్లీలండి. ఇది మేకటిల్లి చిన్న సైజు ఉండదు చూడండి, అది కొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవి గొర్రెవండి. మనకు అవి ఇవి కలిపిచ్చారనమాట. అన్నీ ఒకటే అంటే ఇవ్వరు కదా, చిన్నవి వచ్చినాయి పెద్దవి వచ్చినాయండి. ఇవ్వండి ఇవి గొర్రెవి, ఇలా పెద్దగా ఉన్నవి. ఈ చిన్న సైజు అండి మేకటిల్లీలు అనమాట. అంటే మీకు తెలియాలని చెబుతున్నానండి. తెలిసిన వాళ్ళకి అవసరం లేదు, తెలియని వాళ్ళకి ఎవరైనా చెబుతున్నాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఇవి కట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. అదిగోండి గోటుకిల్లీలు కట్ చేస్తున్నాను చూడండి. మా వారు కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకు కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించిందండి. ఆయనే కట్ చేస్తున్నారు. ఇబ్బంది అంటే కత్తిపేట కదండి, నాకేమో చాకు అలవాటు అయిపోయింది. అందుకని మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నారు. మీకు ఇందాక నేను చెప్పాను కదండి, పైన పొరలా ఉంటుంది కదా, ఆ పొర ఏ విధంగా తీయాలి అనేది ఒకదానికి ఉన్నట్టుందండి. అది ఒకసారి చూపిస్తాను మీకు. ఓకేనా అండి? మళ్ళీ అలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అదిగోండి పొర అంటే ఏం పెద్దగా ఏమి ఉండదండి, అలా లైట్గా కొంచెం కొవ్వులా ఉంటుంది. అలాంటివన్నీ తీసేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ నీట్గా తీసేసుకొని ఆ విధంగా చేయాలండి. అదిగోండి ఇప్పుడు దాన్ని అలా కట్ చేసుకొని, చిన్నదనుకోండి 2 ముక్కలు, పెద్దదనుకోండి 4 ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. అదిగోండి ఆ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా అవి మళ్ళీ కడగకూడదండి. కొంతమంది తెలియక కడిగేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే స్టార్టింగ్లో నేను అలాగే కడిగానండి, దాని గురించి అని చెబుతున్నాను మీకు. ఓకేనా అండి? మిగతా అన్ని కట్ చేసాక చూపిస్తాను. ఇదిగోండి కట్ చేశాక ఈ విధంగా వచ్చినాయండి. నేను మీకు ముందు చూపించాను కదండి, ఫస్ట్ శుభ్రం కడిగేసుకోవాలి, ఆ తర్వాతే కట్ చేసుకోవాలి. మధ్యలో ఏమైనా చిన్న పొరలు లాంటివి కనిపిస్తే మరొకసారి అవి తీసేసుకోవాలండి. కట్ చేశాక ఎట్టి పరిస్థితుల్లోనే కడగకూడదండి, బ్లడ్ అంతా పోద్ది. ఎందుకంటే టిల్లీ మాత్రం మనకు మంచిది కదండి ఆరోగ్యానికి. దానివల్ల ఆ బ్లడ్ కూడా ఇప్పుడు గిన్నెలో అందులో వేసాక ఆ వాటర్ కూడా గిన్నె కడిగేసి కూడా వాటర్ అందులో వేసేస్తానండి, చూపిస్తాను మీకు. ఇంకొక విషయం ఏంటంటేనండి, మీకు 90% మేకటిల్లీలు దొరికితేనే కొనుక్కోండి. గొర్రె టిల్లీల కన్నా మేకటిల్లీలే మంచివి. కానీ మనకు అవి ఇవి కలిపే ఇస్తారు. దొరకకపోతే అవి ఇవి కలిపే తీసుకోండి. ఓకేనా అండి? ఇప్పుడు కూర ఏ విధంగా వండుతానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి మేక టిల్లీ వండడానికి కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. టిల్లీ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. కొత్తిమీర మధ్యలో వేస్తానండి. ఇప్పుడు కూర వండే విధానాన్ని మీరు అందరికీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను, గిన్నె పెట్టాను. ఇదిగోండి గిన్నె వేడెక్కాక ఆయిల్ వేద్దాము. ఓకేనా అండి? ఈ గిన్నె పలచగా ఉంటుంది కనుక తొందరగానే వేడెక్కిపోద్దండి. వేడెక్కేది ఇక ఆయిల్ వేసేస్తున్నాను. కొంచెం నాన్ వెజ్ దాంట్లోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఆయిల్ సరిపడగా చూసుకోవాలండి. నేను ఈ బాటిల్ పెట్టుకున్నానండి. ఇగో చూడండి, ఈ బాటిల్ ఎందుకు పెట్టానంటేనండి, ఆయిల్ మనం ఎలా ఎంత ఉంచినా పడదండి. అదిగోండి మనం ఒకేసారి ఇలా వేద్దామని ట్రై చేసినా కూడా పడదు. అది ఎంత మనకి కావాలో, మనం ఎంత కావాలనుకుంటున్నాం అంతే పడుతుంది. దానివల్ల నేను ఆ బాటిల్ యూజ్ చేస్తున్నానండి. అందులో ఆయిల్ వేసాను. ఓకేనండి? ఇదిగోండి నూనె వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాను చూడండి. నేను ఒకసారి కలిపేసి మూత పెడదాము. ఇదిగోండి కలిపేసాను.
ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలండి. అప్పటి వరకు వేయిస్తాను. ఓకేనండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒకసారి చూద్దామండి. ఎందుకంటే నేను పెద్ద మంట ఉంచానండి. ఇప్పుడు మీడియం మంట పెడుతున్నానండి. ఎందుకంటే ఒక నిమిషం పాటు అలా పెద్ద మంటలో వదిలేసాను. అలాగని పూర్తిగా వదిలేయద్దండి. పూర్తిగా వదిలేస్తే మాడిపోతాయి అనమాట. అదిగోండి ఇప్పుడు ఇంకొక నిమిషం అవుతాయి, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇంకో విషయం ఏంటంటేనండి, మీకు నేను ఈ టిల్లీ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ మేకటిల్లి ఇందులో వేసేసాక 50% ఇందులోనే మగ్గనిచ్చేస్తానండి. మీకు చూపిస్తాను నేను ఏ విధంగా వండుతున్నాను అనేది. కొత్తగా నేర్చుకుంటున్నాము అనుకునేవాళ్ళు ఇంట్రెస్ట్గా వీడియో చూస్తే కనుక మీకు వండే విధానం తెలుస్తుందండి. వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదండి, ప్రతి వీడియోలో అదే చెబుతున్నాను మీకు. రాలేని వాళ్ళు, ముఖ్యంగా బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేను చేసిన వీడియోలు తప్పనిసరిగా చూడండి. ఓకేనండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసి మూత పెట్టేస్తాను. 1 minute తర్వాత చూద్దామండి. ఇదిగోండి ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి. ఇదిగోండి లైట్గా గోల్డ్ కలర్ వచ్చినాయి చూడండి. బాగా కాదు, ఎక్కువగా రాలేదండి, లైట్గా. ఇంక ఇలాగే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇవన్నీ వేసేస్తాం కదా, ఈ టిల్లీ వేసేస్తాను కదండి, దాంట్లో సరిపోతుంది. ఓకే. ఇదిగోండి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వాటర్ వేసి కడుగుతాను అనమాట నేను. ఇది కూడా పానవకుండా ఇందులో వేసేసుకుని వాటర్ వేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసేసాం కదా అని ఎమ్మటే కలిపేయొద్దండి. అదంతా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మనకు కర్రీ ఎక్కువగా అలా తిప్పేస్తే. దాన్ని ఒక్క నిమిషం మంట ఫుల్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఫుల్ పెట్టాలి. మంట ఫుల్గా పెట్టేసి అలా వదిలేసామనుకోండి, ఇప్పుడు మూత పెట్టేయాలి. తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఒక 1 minute తర్వాత. చూడండి మీరు ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఇవి ఇందాక ఎంత కదపొద్దా అన్నాను, ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు నేను కదుపుతున్నాను, ఒకసారి చూడండి. మనం ఎప్పుడైతే ఆ మంట కొంచెం పెద్దగా పెట్టి ముక్కలు అలా పెట్టి వదిలేసామనుకోండి, ఆ బ్లడ్ ఉంటుంది కదండి ఆ టిల్లీలోని, అదంతా బిగిసిపోయినట్టు అయిపోద్ది అనమాట. కూర మరీ బ్లాక్ కలర్ కనిపించకుండా బిగిసిపోద్ది. బిగిసిపోయినప్పుడు చూడండి ముక్కని తిరగేసినా కూడా మీకు బ్లాక్ కలర్ రాకుండా రెడ్లోనే ఉంది. అదే వేయగానే మీరు అటు ఇటు కలిపేశారనుకోండి, కూర అంతా ఆ బ్లడ్ అంతా ఆ నూనెలోకి వెళ్ళిపోయి మనకి చిరాగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది చూడడానికి. ఓకేనండి. ఇప్పుడు మంట మీడియంలో పెట్టేస్తున్నాను. ఇంకా పెద్ద మంట ఎట్టి పద్ధతిలో పెట్టద్దు, ఇంకా మీడియంలోనే మొత్తం ఉడకనివ్వాలండి. అదిగోండి ఇది ఒక 5 నిమిషాల వరకు ఇంకా దాన్ని మనం కదపొద్దు, అలా ఉంచేసి 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఓకేనండి. మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి 5 నిమిషాలు దాటిందండి. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అదిగోండి ఒకసారి అడుగంటిందా అని చూశాను, ఏం అడుగంటలేదండి. మీరు చూశారు కదండి ఈ కలర్ ఉంది. అదే మీరు ముక్కలు వేయగానే తిప్పేశారు అనుకోండి బ్లాక్ అయిపోద్ది. మనం వాటర్ వేసేసరికి ఎలాగ కొంచెం బ్లాక్ కలర్ కనిపిస్తుందండి. టిల్లీ అనేసరికి కొంచెం బ్లాక్ ఉంటుంది, కానీ ముందే మనం అన్నీ కలిపేస్తే మాత్రం ఫుల్ బ్లాక్ అయిపోద్దండి, కూర తినాలి అని అనిపించదు. ఇప్పుడు చూడండి మనం అలా వదిలేస్తే అంతవరకు ఉడికింది. ఇంకొక 2 నిమిషాల తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తానండి. ఓకేనండి. మీకు ఇందాకే చెప్పాను కదండి 50% వరకు ఇందులోనే ఉడకనిస్తానని. ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు అయ్యేసరికి మీకు 50% వరకు ఉడికిపోయినట్టే. ఆ తర్వాత అన్నీ వేసాక వాటర్ వేస్తాను. అవన్నీ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. అంతవరకు మూత పెట్టేస్తాను. ఇవ్వండి ఎంతవరకు ఉడికిందో చూద్దాము. మీకు చెప్పాను కదండి 50% వరకు ఉడికిపోవాలని. అదిగోండి ఏం అడగట్లేదు, బాగానే ఉంది. మంట మాత్రం మీడియంలోనే ఉంచాలి. చూసారు కదా చూడండి కొంచెం కొంచెం నలుపు వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను చూడండి. 4 లెంత్ అయిపోయింది. పసుపు వేస్తున్నాను చూడండి. ఇదిగోండి కొంచెం పసుపు వేసాను. ఇంకా కారం వేస్తున్నానండి. కారం కూడా ఎక్కువ వేసుకోవద్దు, 1 స్పూన్ పుల్లు వేసాను, మళ్ళీ కొంచెం వేసానండి అంతే, ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం మసాలాలో వేస్తాం కదా. ఇప్పుడు ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, చూసుకోవాలి. ఇదిగోండి ఒకసారి కొంచెం కలిపేస్తున్నాను.
కలిపేసాక ఒక్క నిమిషం మూత పెట్టేస్తానండి, ఒక హాఫ్ మినిట్ అంతే. ఇదిగోండి. ఇప్పుడు మీకు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తానండి. ఇదిగో చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసాను. ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ ఎంత వేసామో అందులో హాఫ్ బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నానండి. గరం మసాలా ఎంత వేసామో అంత మాత్రం ఇది వేసుకోకూడదు, ఎందుకంటే ఘాటు ఎక్కువైపోద్దని వేయొద్దు అంటున్నానండి. ఇదిగోండి. ఇప్పుడు ఇందులోని వాటర్ వేసేస్తానండి. టిల్లీలు కట్ చేసిన ఉంది కదండి, అందులోనే వాటర్ వేసాను, ఆ బ్రెడ్ అంతా వేస్ట్ కాకుండా. ఇదిగోండి, ఒక గ్లాస్ వాటర్. మీకు గ్లాస్ కూడా నేను మీకు ఇదివరకు చెప్పాను కదండి, కొలత గ్లాసు మీకు తెలిస్తే ఉంటుంది, అందులోని నేను చాలాసార్లు చూపించాను. ఇదిగోండి, ఇందు మీద మూత పెట్టేటప్పుడు మీకు ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగోండి, మరుగుతుంది కదా. ఇప్పుడు ఇది కొంచెం మీడియంలో పెట్టాలండి. మీడియంలో పెట్టాను. మరిగేటప్పుడు చెప్పాను కదండి, ముందు మంట మీకు మూత పెట్టే. ఇదిగోండి, కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, 75% ఉడికిందండి. ఇంకా 25% ఉడికిపోద్దండి. అలా మీడియంలోనే పెట్టి ఉంచాను. ముందుగా ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. దించాక ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తాను. ఓకేనండి. ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికిపోద్దండి. 10 నిమిషాల తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది చూపిస్తాను. మూత పెట్టేస్తున్నానండి అంతవరకు. ఇదిగోండి, ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. మనం కొత్తిమీర వేసాక మళ్ళీ ఇదే కదండి తీయడం. ఇదిగోండి, దగ్గరకు వచ్చింది కదా. ఇదిగోండి, మీకు కనిపిస్తుందో లేదో, పొగ వచ్చేస్తుంది కదా. ఇదిగోండి, ఇప్పుడు మంట పుల్లు పెట్టేస్తాను అనమాట. అదిగో చూడండి, మంట పుల్లు పెట్టేస్తే దగ్గరకు వచ్చేసింది కదా. మంట పుల్లు పెట్టేస్తే అది దగ్గరకు అయిపోద్ది అనమాట కూర. కావాలని మంట ఎక్కువ పెట్టానండి. ఎప్పుడైనా లాస్ట్లో మంట ఎక్కువ పెట్టమనేది చెప్తున్నానండి. నేను వండే ప్రతి కూర కూడా నేను లాస్ట్లో మంట పెద్దగానే పెట్టేస్తాను. అదిగో చూడండి, ఇప్పుడు ఇలాగ ఒక 10-15 సెకండ్లలో మూత పెట్టేసి ఉంచేద్దాము. ఇంకా అయిపోద్దండి కూర. ఇదిగోండి, మంట పెద్దగా పెట్టాం కదా, ఇంకా దగ్గరకు వచ్చేసిందండి కూర. అదిగోండి, ఇంకా బంద్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, బంద్ చేసేస్తున్నాను. బంద్ పెట్టి మూత పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, మూత పెట్టేసాం కదండి, ఆ వేడికి అంతా ఎగిరిపోద్ది. అక్కడ చూడండి, ఇంకా ఆ వేడికి కూర అంతా ఉడుకుతూనే ఉంది. ఇదిగోండి, లైట్గా అడుగంటడానికి వచ్చింది. అడుగైతే అంటలేదండి. అదిగోండి, ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి వేసేసాక పైన కొత్తిమీర వేసి కూర ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు వరకు అయితే చూసారు కదండి. ఇప్పుడు వేరే గిన్నెలో వేసాక చూద్దరిగాను. ఓకేనండి. ఇది ఏంటా అనుకుంటున్నానండి, అల్లం ముక్క. మనం అల్లం నూరేటప్పుడు అక్కడక్కడ లైట్గా ముక్కలు మిగిలిపోతాయి కదండి ఒకసారి. ఇదైతే వెల్లుల్లిపాయ అండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ నూరేటప్పుడు వస్తుంది కదండి. ఇందాకైతే నాకు అల్లం ముక్క కనబడింది. ఓకేనండి, ఇది వేరే గిన్నెలో వేసాక చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోండి, మేకటిల్లి కూర ఈ విధంగా వచ్చిందండి. నేను మీకు వేరే గిన్నెలో పెట్టేసి కొత్తిమీర వేసి చూపిస్తానని చెప్పాను కదండి. అదిగోండి, మరి నేను వండిన ఈ మేకటిల్లి కూర ఎలా ఉందో మీరే చెప్పాలి. మీరు అందరూ వీడియో పూర్తిగా చూశాక నేను వండిన ఈ కూర మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చేసిన వీడియోలు మీరు మరిన్ని చూడాలి అనుకుంటే, నోటిఫికేషన్గా రావాలి అనుకున్నా సరే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.